హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. గోరుచిక్కుడుకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, అదేవిధంగా పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని అన్నిటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అరకప్పు పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఈ పెసరపప్పును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 కేజీ గోరుచిక్కుడుకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలను కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు మరలా వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గోరుచిక్కుడుకాయని వారంలో 2 సార్లు తీసుకుంటే మనం గట్ హెల్త్కి ఎంతో మంచిదండి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులు కూడా ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీని రైస్లోకి చపాతీలోకి కాకుండా మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కర్రీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.